రాజన్న సిరిసిల్ల జిల్లాలో శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారి దివ్యదర్శనం పొందారు. ఆలయ పండితుల చేత మంత్రోచ్చరణల నడుమ అర్చనలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించగా భక్తులు శ్రద్ధగా పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన ప్రసాదం పంపిణీ, అన్నదాన కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. స్థానిక యువత, కాలనీవాసులు, మహిళా భక్తులు కలిసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు సముచిత ఏర్పాట్లు చేశారు. భక్తి, శాంతి, ఐక్యతలకు ప్రతీకగా ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ జయంతి వేడుకలు మరింత భక్తి శ్రద్ధలతో సాగాయి. కార్యక్రమానికి హాజరైన భక్తులు స్వామి దత్తాత్రేయ ఆశీస్సులతో అందరికీ శాంతి, సంతోషాలు కలగాలని ప్రార్థించారు. వరప్రసాదంగా తీర్చిదిద్దుతాడు స్వామివారి అనుగ్రహం. వెంకట దత్త అనేటువంటి పేర్కొంటారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. దత్తాత్రేయ స్వామి రాహుసేన రూపంలో కాలసర్ప దోషాలున్నా, కుజదోషాలున్నా, ఎలాంటి దోషాలున్నా తొలగిపోయేటట్లు ఇక్కడ ఆ స్వామి కరుణా కటాక్షములు కలగజేస్తుంటారు. వరదవెల్లి క్షేత్రము తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో వెలసింది. ఇక్కడ ఈ క్షేత్రము చుట్టూ నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు మిడ్ డ్యాంకు సంబంధించి ప్రభుత్వం వారు ఇక్కడ నిర్వాహకులు సుమారు 4 బోట్లను ఏర్పాటు చేశారు. పైన గుట్టపైన దర్శనాలు, అభిషేకాలు, పూజలు, కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ సత్యదత్త వ్రతాధరం పాండురంగం శివహస్తం కృపానిధి సర్వరోగహరం దేవం దత్తాత్రేయ మహంబలి. పరమ పవిత్రమైనటువంటి దత్తాత్రేయ క్షేత్రము భారతదేశంలోని ఇలాంటి పవిత్రమైనటువంటి క్షేత్రము ఇది ఒక్కటిగానే చెప్పవచ్చు. రాహుసేన దత్తాత్రేయ స్వామిగా స్వామివారు పూజలు అందుకుంటారు. మరి ప్రతి మంగళవారం, గురువారం, ఆదివారం భక్తులు విశేషంగా వివిధ రాష్ట్రాల నుంచి, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంతో పాటు మిగతా రాష్ట్రాలలో నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి వారి మొక్కులను ఆ యొక్క ఎర్రబట్టలో కొబ్బరికాయతో చెట్టుకు కట్టి ఆ స్వామివారికి నివేదిస్తారు. సంతానం లేని వారికి సంతానం, వివాహం కోరుకునే వారికి వివాహం. మరి రేపే నోముకుంటా అనుకున్నాడు. ఒక ఫోటో తీసుకుని వెళ్ళారు, నెయ్యి దీపం పెట్టారు. రాత్రంతా కూడా జాగరణ చేస్తా ఉన్నారు. నారాయణ స్మరణ చేత ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి పరమ పవిత్రమైనటువంటి నామస్మరణ చేస్తా ఉన్నారు. ప్రాతకాలం లేచారు, కాలకృత్యాలు నెరవేర్చుకున్నారు. శుచైనటువంటి నిత్య పాలింపుమా ఓ పరమేశ్వర పాపాలు అరమంబుత్పాలింపుమా ఎదురు దత్త భారతి జైతమ్ముగా పరమాత్మ గురు దత్త వరదాయక శ్రీ గురుదేవ ఓంకార జగదీశ్వర అమరేశ్వర సర్వేశ్వర అవలంబర శ్రీ గురు దత్త భారతి జైతమ్ముగా మదేవంబుని పరమాత్మ గురు దత్త వరదాయక శ్రీ గురుదేవ ఓంకార జగదీశ్వర అమరేశ్వర ఓ సర్వేశ్వర అనసూయ ప్రియతనయ అవలంబర శ్రీ గురు దత్త హారతి జైతమ్ముగా
ఓము